అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు బాగా ఇష్టమైన మృదువుగా ఉండే మెత్తని మంచం ఉండేది. ఆ మంచంలో చీకటి మూలలో ఒక నల్లి కూడా ఉండేది. పేరు బుడ్డు. బుడ్డు చాలా తెలివైనది. రోజు రాజుగారు నిద్రలోకి వెళ్ళాకే చిన్నగా కొరుకుతూ ఉండేది. రాజుకి అసలు తెలిసేదే కాదు. ఒకరోజు రాత్రి జీ అంటూ దోమమ్మ ఎగురుతూ లోపలికి వస్తుంది. దోమమ్మ వచ్చి బుడ్డును చూసింది. అబ్బా, ఏం వాసన ఇది! రాజుగారి రక్తం చాలా రుచిగా ఉంటుందంటావా? నన్ను కూడా తాగనివ్వు బుడ్డు అంది దోమమ్మ చలాకీగా. ఓయ్ దోమమ్మ, జాగ్రత్తగా ఉండాలి. రాజుగారు చాలా సున్నితమైన శబ్దాలకు కూడా మేలుకుంటారు. నేను రోజు రాజుగారు పూర్తిగా నిద్రలోకి వెళ్ళాకే నెమ్మదిగా ఒక్కసారి మాత్రమే తాగుతాను. అయ్యో, నువ్వెంతో భయపడుతున్నావు. నేనెప్పుడు వేగంగా పని చేస్తా చూడు, ఇప్పుడే తాగుతా. అప్పుడు రాజు మేలుకొని నన్నేదో కుట్టింది అని రాజుగారు గంభీరంగా అరిచారు. సేవకులు మంటలతో కర్రలతో వచ్చారు. మంచం బద్దలు చేశారు. దోమమ్మ అప్పుడు జీ అని ఎగిరిపోయింది. అని బుడ్డు పాపం ఆ అల్లర్లలో చిక్కుకుంది. దోమమ్మ మాత్రం అక్కడి నుండి పారిపోయింది. నీతి: చలాకీతో ఉన్న వాళ్ళ మాట వింటే నెమ్మదిగా ఉండే వాళ్ళకే శిక్ష పడుతుంది.